ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుడగజంగాల ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు అడ్మిషన్లు పోతున్నప్పుడు వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఎత్తనేమి, అడ్మిషన్ల విషయంలో ఎత్తనేమి, అదేవిధంగా వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా లేదా బుడగజంగ ఓసీ సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా సిజిఎస్ అని ఒక కోడ్ ఉంటుంది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. ఆ సర్టిఫికేట్ మీద కోడ్ ఉన్నప్పుడే అది ఆన్లైన్లో పెట్టినప్పుడే అది ఎలిజిబుల్గా అవుతుంది. అది ఏ క్యాస్ట్ అనేది కాకపోయినా, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏ క్యాస్ట్ ఉన్నా కూడా ఆ సిజిఎస్ కోడ్ నెంబర్ ఉన్నప్పుడే మన ఆన్లైన్లో ఆ యొక్క కులం నమోదయ్యి అతనికి ఫీజు రింబర్స్మెంట్ ఇతరమే, అడ్మిషన్లు ఇతరమే కొనసాగడానికి వీలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు. కానీ దురదృష్ట విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నివసిస్తున్న బుడగజంగాలకు ఆన్లైన్లో ఎలాంటి కులం నమోదు కాకపోవడం వలన చాలా సఫర్ అవుతున్న విషయాలు కూడా ఎంతోమంది విద్యార్థులు ఫోన్ల ద్వారా చెబుతుంటే గతంలో కూడా ఈ సెక్రటరీ ఆఫీస్ కూడా తిరిగి మేము సంబంధించిన ఆఫీసర్లు కూడా చెప్పాం. ఇది ఎక్కడ ఎందుకు పెండింగ్ ఉంది ఈ సమస్యని తెలుసుకొని ఈరోజు ఇవాళ గౌరవ సిరివాటి లక్ష్మయ్య గారు అయితేనేమి, అదేవిధంగా సంకుల మహాలింగప్ప గారు అయితేనేమి, నేనైతేనేమి ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి గౌరవ కన్నబాబు సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కన్నబాబు సార్ గారు కూడా కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఆయన పిల్లలకు విద్యకు దోహదపడాలా, భిక్షాటనం వైపు పోకూడదు, పిల్లలు చదువుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఆయన వచ్చి మన బాధ కష్టాలు చూసి అప్పుడు ఆయన అడ్మిట్ చేసుకోవాలని చెప్పి ఉన్న వాళ్ళ చదువులకు కూడా అడ్మిట్ చేసిన విధానం ఉంది. సార్ మీరు రాసిన యొక్క చరిత్ర ఈరోజు పిల్లలు ఉన్నత చదువులో పోయి ఎక్కడ ఏమి లేకుండా పోయింది. కనీసం ఓపెన్ కేటగిరీ కిందైనా కేంద్రంలో మాకు న్యాయం జరిగేంత వరకు ఓపెన్ కేటగిరీ కింద పెట్టడానికైనా ఓసీ కింద మాకు పెట్టి ఆన్లైన్లో నమోదు చేస్తే ఆ పిల్లలు మీరు రాసిన ఆ పిల్లలు ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవడానికి లేదా వాళ్ళు ఏదో కొందరు ప్రయోజనం కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే దీనిపైన నేను పరిశీలించాను, తక్షణమే నేను న్యాయం చేస్తానని చెప్పి దాని మీద అన్ని విధాలుగా రాయడం జరిగింది. అకస్మాత్తుగా సార్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి యొక్క మీటింగ్ ఉండడం వల్ల ఆయన తొందరగా తొందరగా వెళ్ళిపోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనా మీకు న్యాయం చేస్తాను, తొందరగా మీకు సంబంధించిన శాఖకు పంపించి మీరు ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాల ప్రజానికి నేను తెలియజేసుకుంటున్నాను. శిల్పి తన యొక్క రాయిని చిలికి దేవుని తయారు చేసి గుడిని గోపురాలు అయినాక ఎంతోమంది పూజారులు ఎత్తనేమి, భక్తులు ఎత్తనేమి వెయ్యి దేవుడా మాకు వరాలి అని ఏ విధంగా తపన పడతారో ఆ విధంగానే సంక్షేమ సంఘం అనేది కూడా బుడగజంగాన్ని స్థాపించి భిన్న విధానంలో ఉండే వాళ్ళని కూడా ఒక కోణంలో ఏర్పాటు చేసుకుని ఉంది. ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చినా కూడా ఎన్ని పొరపాటు జరుగుతున్నా దాన్ని ఛేదించి న్యాయం చేసేది ఓన్లీ బుడగజంగాల సంక్షేమ సంఘం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. శిల్పి ఏ విధంగా రాయికి మళ్ళీ నైపుణ్యం లేకపోతే దేవుని విగ్రహానికి ఏమైనా మూలలు ముక్కలు పోతే దాన్ని చిలిపే మళ్ళీ దాని నైపుణ్యం ఏ విధంగా చేయగల నైపుణ్యం ఉంటుందో అదేవిధంగా బుడగజంగం యొక్క విధానంపు పునాదికి రాయేసి ఈ కష్టబాధలు తెలిసిన వారికి అది సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకే, సంఘంలో పనిచేసిన వ్యక్తులకే మాత్రమే తెలుస్తుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోని బుడగజంగాలారా ఇంకా గమనించండి, చూడండి, ఎక్కడ ఫైలు ఉందో ఎక్కడ దాన్ని వెంటబడి న్యాయం చేసే విధానమే సంక్షేమ సంఘం ఉంటుంది. మేము జాతి ప్రయోజనాల గురించే సంక్షేమ సంఘం పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు త్వరగా మూపెట్టాయి మీరు జిల్లాల వారీగా కూడా మేము ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని పనిచేస్తే ఖచ్చితంగా మేము అన్నట్టు 1 ఇయర్లో ఖచ్చితంగా దీన్ని ఛేదించి కేంద్రంలో కూడా చట్ట సవరణ చేయించి న్యాయం చేసుకోవడానికి మా యొక్క సహకారాలుగా సంక్షేమ సంఘం పనిచేసి న్యాయం చేస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై జై.